అట్లాగే రేపు పొద్దున బీఆర్ఎస్తో ఎక్కడన్నా రెండో మూడో తగ్గి వీళ్ళకి రెండో మూడో వచ్చినాయి అనుకోండి, బీఆర్ఎస్ జనసేన ప్రభుత్వం ఏర్పడచ్చు మున్సిపాలిటీ. లేదా కాంగ్రెస్కి ఎక్కడన్నా రెండో మూడో తగ్గి అక్కడ వీళ్ళకి రెండో మూడో ఉన్నాయి అనుకోండి, వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు. స్థానిక అవకాశాలు వాళ్ళకి ఇచ్చేసామని చెప్తారు పవన్ కళ్యాణ్. తద్వారా కొన్ని చోట్ల ఏ వైస్ చైర్మన్ లేకపోతే ఏకంగా చైర్మన్ అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా తెలంగాణలో కూడా మన ముద్రలు వేసుకుందాం, కొంతమంది మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండాలి అన్నది ఓ ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు బార్గెనింగ్ చేసుకుందాం. ఈలోపు బీజేపీకి కూడా భయం వేసింది అనుకోండి, మనకు వచ్చే ఓట్లు పవన్ కళ్యాణ్ తీసుకుపోతాడని, అప్పుడు బీజేపీ మనకు సపోర్ట్ చేస్తుంది కదా. ఎస్పెషల్లీ మేబీ నేను అనుకోవడం ఏంటంటే తెలుగుదేశం ఎట్టాగో పోటీ చేయదు అక్కడ. ఎందుకయ్యా అంటే అక్కడ వీళ్ళ శిష్యుడే ఉంది అక్కడ. ఓ రకంగా తెలుగుదేశం బి టీం పరిపాలిస్తుంది అక్కడ. అంటే అందరూ మంత్రులు బి టీం కాదు, కానీ ముఖ్యమంత్రే బి టీం, చంద్రబాబు 2 అక్కడ పరిపాలిస్తుంది. కాబట్టి అక్కడ తెలుగుదేశం ఇప్పుడు పోటీ చేయదు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లోనే గాంధీ భవన్కి తెలుగుదేశం జెండాలు పట్టుకుని వెళ్ళారు. అలాగే రేవంత్ రెడ్డి వెళ్ళిన చోటల్లో తెలుగుదేశం జెండాలు పట్టుకుని తిరిగారు. ఇప్పుడు అసలు నోరు కూడా మెదపట్లేదు. అందుకే అప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తిరగట్లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది అక్కడ. అంటే అసలు రేవంత్ వాళ్ళే క్లెయిమ్ చేసేసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు రేవంత్ వెనకాలే తిరుగుతారు. ఇప్పుడు ఇతను